వెల్కమ్ టు KR5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్కు భారీ వర్ష సూచన. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. వైసీపీని వీడతారని ప్రచారం. మాజీ మంత్రి రోజా క్లారిటీ. పర్యాటకులకు టీజీటీడీసీ గుడ్ న్యూస్. హరిత హోటల్స్ లో భారీ డిస్కౌంట్. బ్రేకింగ్ న్యూస్. సిలిండర్ పేలి ఇల్లు పూర్తిగా దగ్ధం. 2,50,000 ఆస్తి నష్టం వాటిల్లిందని కుటుంబ సభ్యుల ఆవేదన. నిజామాబాద్ జిల్లా సాలూరు మండల కేంద్రంలో గ్యాస్ లీకేజ్తో సిలిండర్ పేలి ఇల్లు దగ్ధమైన ఘటన సాలూరులో చోటు చేసుకుంది. పోతుగంటి దాము అనే వ్యక్తి కిరాయికు ఉంటున్న రేకుల యొక్క ఇల్లు పూర్తిగా దగ్ధమై కట్టుకోవడానికి బట్టలు వస్తువులు పూర్తిగా దగ్ధమవడంతో సుమారు 2,50,000 రూపాయల ఆస్తి నష్టం వాడికింటిందని కుటుంబ సభ్యులు రోదనతో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్న కుటుంబ సభ్యులు విన్నవిస్తున్నారు. ఎవరిది కూడా మంచిగానే ఉంటుంది. హలో, మాది సాలూరా సారు. ఇక్కడ వాసన ఎందుకు వస్తున్నది అని వచ్చి చూసినాము. చూసే వాళ్ళు కుక్కుండి ఉన్నారు, వంట చేసుకుంటున్నారు. మొత్తము వాళ్ళకి అంతా తెలియలేదు గ్యాస్ గురించి ఏమవుతున్నది. మాకు తెలిసింది కాబట్టి ఉరికేసి వాళ్ళకి బయట నూకేసి నీళ్ళు పోసి తీస్తామని వాళ్ళకి నూకేసినాం. అంతే నూకేసి దాకంటే 4 మూలలు మంట అయిపోయింది. అప్పుడు ఫ్యాన్ బంద్ అయిపోయింది. వాళ్ళకు గవర్నమెంట్ ప్రభుత్వం గురించి మంచిగా ఆదుకోవాలని ఆలోచిస్తున్నాం. వాళ్ళ పేదోళ్ళు పాపం ఏం లేరు. మా ఇంటి పక్కకు తలిగే ఉన్నారు. మాకు పొద్దున్న కనబడతారని చూసినాం. గ్యాస్ బుడ్డి మా సలాపు ఇల్లు 5 లేచి కింద పడ్డది. అప్పటిదాకా మేము బియ్యం కట్టు బట్టలు పెయి మీద బట్టల శివ ఇంకా ఏం మిగలలేదు. అక్కడ ఆమె కూడా తలిగినాయి, కానీ ఆమెకు ఓషి లేకుండా ఆమెకు ఏం ఆలోచనలు ఉండని దేవుడు. బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండలం పోచంపాడు గ్రామంలో గల జామా మసీదులో అధ్యక్ష మరియు కమిటీ మెంబర్ల ఎన్నికలు శుక్రవారం రోజున నిర్వహించారు. ఎన్నికల కౌంటింగ్ను కూడా శుక్రవారం రోజున పూర్తి చేశారు. ఈ ఎన్నికల్లో ఇదివరకు ఉన్న అధ్యక్షులు ఎజాజ్ బాయ్ రెండవసారి కూడా గెలుపొందారు. ఆయనతో పాటు ఆయన కమిటీ మెంబర్లు విజయకేతనం ఎగరవేశారు. ఈ సందర్భంగా మసీద్ అధ్యక్షులు కమిటీ మెంబర్ సలీంలు మాట్లాడారు. अरे तायरो जी दोस्तों पहले से बोलो। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मेरे भाइयों बुजुर्गों दोस्तों, आज जामे मस्जिद पोचमपहाड़ के मस्जिद का इलेक्शन हुआ है और जुमा के बाद इलेक्शन हुआ है। अच्छे अंदाज से वोटिंग पीसफुल हुई है और मुझे फर्स्ट नंबर से वोट देकर मुझे जिताया गया और मैं इस पोचमपहाड़ की अवाम को और छोटों को बड़ों को सबको तहे दिल से शुक्र अदा करता हूँ मैं। और गुज़श्ता 2 साल के नीचे भी जैसे मुझे अव्वल नंबर से जिताकर मुझे इस मस्जिद के खादिम के लिए मैं काम किया हूँ और ये 2 साल भी जैसे मैं इससे ज़्यादा ही मैं मेहनत कर तहे दिल से मैं मेहनत करूँगा अवाम का और
शुक्र अदा करूँगा। अवाम के साथ दिल जीतूँगा मैं। आप सब लोगों को मेरे तरफ से अस्सलाम वालेकुम। माजिद भाई लो इरफान भाई हाँ ना जी अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। पोचमपहाड़ के पूरे जामे मुसल्लियान का मैं बहुत बहुत शुक्रिया अदा करता हूँ। आज जो है सो अगस्त 30 तारीख बाद जुमा के इलेक्शन जो हुआ पीसफुल हुआ और मैं आवाम का बहुत बहुत शुक्र अदा करता हूँ। मेरे को और मेरे पूरे 11 मेंबर को जिताए और मैं पिछले 2 साल भी कर चुका हूँ, काफ़ी कामा कराया हूँ। आइंदा भी और जो सो अच्छे कामा करूँगा इंशाअल्लाह। और आप लोगों के वोट की और आप लोगों के बहुत बहुत शुक्रगुजार हूँ पूरे पोचमपहाड़ के आवाम का जो सो उनके कीमती वोट कीमती वक्त पे और जो सो डाल के हम लोगों को जिताए। बहुत बहुत शुक्रिया। तहे दिल से आमने सामने आए थे तो बात को अब यही खत्म कर दें। अल्लाह ने जिसके लिए मुंतखब करना था उसको मुंतखब कर लिया। जो आदमी शिकस्त खाए वो शिकस्त खाए। अब हम उनको ताल्लुक तशकील नहीं करना है, कोई ऐसे अल्फाज इस्तेमाल नहीं करते हैं जिससे किसी की दिल शिकवी हो। अल्लाह ने आपको मौका दिया है, इस मौका को गनीमत समझते हुए जो आपके मस्जिद का ज़ाब्ता और कानून है इंशाअल्लाह उस एतबार से काम खिदमत करेंगे तो अल्लाह ताला आपको आप बना सके। और इस खिदमत से मकसद सिर्फ ये होगा अल्लाह मुझसे राजी हो। నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం మున్సిపల్ 18వ వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఫ్లోర్ లీడర్ బెంజర్ గంగారాం అతి చిన్న వయసు గల ఒక అమ్మాయిని లోపరుచుకొని తన శరీర సుఖం కోసం తన కూతురి వయసు గల అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని వివాహమైన సంవత్సరంకే తన భర్త నుండి విడాకులు ఇప్పించి విచ్చలవిడిగా సభ్య సమాజం సిగ్గుపడేలా వ్యవహరిస్తూ బోధన్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో గల లాడ్జిలో అమ్మాయిలతో సహా అడ్డంగా దొరికిపోయాడు. గత 2 సంవత్సరాల నుండి తమ గ్రామానికి వెళ్లి అమ్మాయిని కారులో షికారు చేసేవాడని, ఒకసారి మంగల్ పహాడ్లో ఇద్దరిని పట్టుకుని బుద్ధి చెప్పిన పద్ధతి మారలేదని గ్రామస్తులు తెలిపారు. వాటితో కాపు కాసుకుని ఉండి ఆగ్రహించిన అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు బెంజర్ గంగారంకు రెడ్ హ్యాండ్గా పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇలాంటి రాబందులకు తగిన బుద్ధి చెప్పాలని, బెంజర్ గంగారంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు మీడియాకు తెలియజేశారు. अरे आनंद చెప్పు దాని अरे फोन కేసు రాసి ఇప్పుడు నీకేమని చెప్పిండు ఆయన ముందు. ఇప్పుడు ఫస్ట్ ఏమో నీ పెళ్లి విషయంలో నా మాటిని మాకు తెలిసిన విషయం ఏంటంటే నీ పెళ్లి విషయంలో గొడవలు అయితే పంచాయతీలో వచ్చిండు. పంచాయతీ అయిపోయింది, సరే ఇడిపేరు కలిసినారు, తర్వాత విషయం. అప్పటి నుంచి ఈయనతో ఎందుకు తిరుగుతున్నావు? ఏం చెప్పిండు? అంటే ఏమన్నా ఆశ పెట్టిండా? ఆశ పెట్టిండు ఏమన్నా? అదే అమ్మా, నీ వయసు ఏంది, ఆయన వయసు ఏంది? నీ తోటలు కూతుర్లు ఉన్నారు. అవునమ్మా తల్లి, ఇగో మాట మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, మర్యాదగా మంచిగా మాట్లాడు. రూమ్ లో దానికి పోయినావా? నకరాలు చెప్తున్నావు, మళ్ళీ లేనిపోని మాటలు. మంచిగా మాట్లాడితే మర్యాద ఇస్తే మర్యాద పెట్టుకోవాలి. లాజ్ అతనే ఉన్నాడు, ఒప్పుకున్నాడు, ఇద్దరు రూమ్ లో బంద్ ఉన్నారు. ఏదైనా పంచాయతీ ఉండే ఇంట్లో మాట్లాడుకోవాలా, ఎక్కడైనా హోటల్లో కూర్చొని మాట్లాడాలా. రూమ్ పంచాయతీకి లాగ్ దెంగదానికి పోతున్నారా?
మళ్ళీ నా నుంచి ముందే చెప్పిన చెడ్డ మాట తీయకమని. ఇప్పుడు రూమ్ లకు పోయిన తర్వాత తండ్రి లాంటి వాళ్ళు అవి అంటే నమ్మేది కాదు. నువ్వు ఉట్టిగా మాకేదో చెప్దాం అనుకో. పాపం అతను వయసు అతను వచ్చిన కాదు అనుకున్నాడు. అతను ఎంత బాధపడుతున్నాడు. వాడు దాన్ని విడాకులు చేపించిండు, పెళ్ళైంది దాన్ని. వీడు కంసులే అంటాడు, మా ఇంటి పేరు ఏంది, రేంజర్ గంగల. వాడు విడాకులు చేపించిండు. ఇప్పుడు దాని పారకత అయిపోయింది. ఇప్పుడు సంవత్సరం నాన్న మా ఊళ్ళో సుఖస్తున్నాడు. లంచోడికి మేము లేనప్పుడు మా గరాజపల్లి మా ఊళ్ళో సుఖస్తున్నాడు మేము లేనప్పుడు. ఇప్పుడు ఈ బోధనకి వచ్చి ఈ లార్జీ గుళ్ళల్లో వేసాం, ఇది వేసాం. ఇప్పుడు నాకు ఒక 20 మంది అన్నారు. ఇవాళ దొరికింది నాకు అల్లకాడు ఇన్నోతుల నుంచి. ఏమని ఖరాబ్ చేస్తున్నాడు, దానికి ఏదో నేర్పేసిండు. దాన్ని అడుగుతో సంసారం చేయకని. అదేమో నాకు అర్థద్దు. అడు అని అన్ని విడాకులు ఇచ్చేసింది. అలా 2 భూమి ఉంది, గోల్డ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. విడాకులు ఇప్పించేసి ఈ లంజోడు దాంతో బిడ్డ లగ్గమైంది. వీడికి పెళ్ళం ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఈ లంజోడికి కావాలిచ్చి మోసం చేసిండు. ఇప్పుడు నా జీవితం ఖరాబ్ చేసిండు ఈ లంజోడికి. ఇప్పుడు మా ఇల్లుని సత్యనాశనం చేసిండేటో కాకుండా రేంజర్ గంగారాం అట. నీకు తెలుసా ముందుకెళ్ళే? తెలుసు. ఒకసారి పోలీస్ స్టేషన్ వచ్చిండు, అది తెలుసు. దేని విషయంలో వచ్చిండు? దీని పంచాయతీ విషయంలో వచ్చిండు. అయితే మా బోధన పన్న కొడుకున్నాడు, ఆడు దోలకి వచ్చిండు, గుర్తాడ ఆడి దోస్తాడ. సరే ఇప్పుడు ఏం చేస్తాం మరి? ఏం చేస్తాడు కాదా, లంజోడు ముందు అమ్మట పడేస్తా. కంప్లైంట్ ఇస్తావా? ఇస్తా, ఇవ్వమంటే. మహబూబ్ నగర్ పట్టణ సమీపంలోని క్రిస్టియన్ పల్లిలో కళ్ళు లేని అంధ వికలాంగుల గుడిసెలను కూల్చివేశారని తెలుసుకొని టీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించడం జరిగింది. వీళ్ళ పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని, ఇక్కడ చిన్న చిన్న రేకులు తడకలతో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న వారేనని, కళ్ళు లేని వారు, అంగవైకల్యం ఉన్నవారు పెన్షన్ డబ్బులతో బ్రతుకులు వెళ్లదీస్తున్నారని, గాలి వస్తే ఎగిరిపోయే గుడిసెలను కూడా అర్ధరాత్రి వందలాది మంది పోలీసు బందోబస్తులతో బల్దోజర్లను పెట్టి మరీ అధికారులు కూల్చివేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. పాపం ఆ కళ్ళు లేని కబోదులు, మీ కాళ్ళు మొక్కుతాం సార్, మమ్మల్ని రోడ్డున పడేయకండి, మా నీడను కూల్చివేయకండి అంటూ విలపిస్తున్నా కనికరం లేకుండా కూల్చేశారని బోరున ఏడుస్తున్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని క్రిస్టియన్ పల్లి సమీపంలో ఎక్కువ శాతం మంది కుంటివారు, గుడ్డివారు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. కొన్ని కుటుంబాల్లో అందరూ కళ్ళు లేని వారు కూడా ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ డబ్బుతో జీవిస్తున్నారు. ఆ ఇండ్లు ఇప్పటివి కావు. 15 సంవత్సరాల నుంచి నిరుపేదలు అక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకున్నారు. ఉన్నది లేనిది తిని బ్రతుకుతున్న వారే. ఈ పేదల పరిస్థితి చూసి గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ రోడ్లు, మిషన్ భగీరథ, నీళ్లు, కరెంటు మంజూరు చేసింది. అంతేకాకుండా ఇండ్లకు పట్టాలు కూడా ఇచ్చింది. ఇప్పుడు హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తమను రోడ్డున పడేశారని, తమకు దిక్కెవరని బోరున విలపిస్తున్నారు. తాము బంజారా హిల్స్ లో నివసించే కోటీశ్వరులం కాదు. వాళ్ళకేమో నోటీసులు ఇస్తే వాళ్ళు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటారు. మాకెందుకు ఈ అన్యాయం? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా ప్రజాపాలన అంటూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ఇలాంటి అన్యాయాలకు పాల్పడితే సహించబోమని టీఆర్ఎస్ మాజీ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. క్రిస్టియన్ పల్లిలో ఇల్లు కూలిపోయిన పరిస్థితి. గోదావరికని ఆర్జీవాణి ఏరియా సింగరేణి స్కూల్లో ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంది. ప్రతి సంవత్సరం వేల కోట్ల లాభాలు గడించే సింగరేణి సంస్థ కనీసం స్కూల్లో పిల్లలకు మంచినీటి సరఫరా సౌకర్యం కల్పించడంలో విఫలమవుతుంది.
అపరిశుభ్రమైన నీళ్లు తాగి పిల్లలకు ఏమైనా వ్యాధులు సోకినట్లయితే దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి వెంటనే పాఠశాలలో మంచినీటి సదుపాయాన్ని కల్పించాలని, అంతేకాకుండా పరిశుభ్రమైన వాతావరణంలో తమ పిల్లలు చదువుకునేలా చర్యలు చేపట్టాలని సింగరేణి సంస్థను ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు కోరడం జరిగింది. హైదరాబాద్ కార్పొరేటు హంగులతో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణం. దాదాపు 32 ఎకరాల్లో భవన నిర్మాణం ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రోడ్ కనెక్టివిటీ, ఆసుపత్రి చుట్టూరా 4 దిశల రోడ్లు ఉండేలా డిజైన్, కార్పొరేట్కు ధీటుగా వైద్య విభాగాల సేవలు, అనుభవజ్ఞులైన ఆర్కిటెక్ట్స్తో డిజైన్ల తయారీ. ఆసుపత్రి చుట్టూ గ్రీనరీ, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కలెక్టర్ మోటార్ బైక్ పై గోషామహల్ స్టేడియం స్థలం నలుదిక్కుల తిరిగి స్థల పరిశీలన. హైదరాబాద్ నగర నడిపొడ్డున నూతనంగా నిర్మించనున్న ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణం కార్పొరేట్ కి ధీటుగా తెలంగాణకు ఒక రోల్ మోడల్ గా అన్ని హంగులతో ప్రభుత్వం చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ గోషామహల్ పోలీస్ స్టేడియంను కలెక్టర్ సందర్శించి పలు భవనాలు, ప్రాంతాలు, రోడ్లు, 4 స్టేడియం ప్రాంతాన్ని మోటార్ సైకిల్పై క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణం కొరకు స్థల పరిశీలన చేయడం జరిగిందని అన్నారు. జిల్లా కలెక్టర్ గోషమాల్ చుట్టూ ప్రాంతాలను ఆయన బైక్పై వెళ్లి అప్రోచ్ రోడ్లు, నాలాలు, స్టేడియం అలాగే చుట్టూ పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఆర్డీఓ జ్యోతి, పోలీసు ఏసీపీ ఉదయ్ కృష్ణ, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ శశిరేఖ, తహసీల్దార్ ప్రేమ్ కుమార్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ సయ్యద్ సైదుద్దీన్, సర్వేయర్లు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. అది ఒక రౌండ్ వేద్దాం, వెహికల్ మీద టూ వీలర్ మీద తప్పకుండా ఒక రౌండ్ వేస్తే అక్కడ నుంచి కూడా శివ శివ ఇంత విడ్త్ వస్తుంది ఇక్కడ మన ఇక్కడ వస్తుంది రోడ్ సార్. ఇక్కడ లేదండి, సార్ బిల్డింగ్స్ ఉన్నాయి ఆనుకొని వచ్చేసినాయి. పోయితే ఇక్కడ వరకు అందు ఉంది సార్. అప్పుడు మళ్ళీ ఇక్కడ రోడ్ ఉందా? లేదు సార్, చిన్న నడిచిపోవచ్చు. బైక్ కూడా ग्राउंड फ्लोर फोर्थ सेंटर फर्स्ट फ्लोर कमांडो बैरक ఇలా నిలబడి సార్ పక్కన ఉంది సార్. మీరు 3 బిల్డింగ్స్ అన్నారు చూడండి సార్. ఇది ఒకటి, ఇది G+2. ఇదంతా కూడా వీళ్ళంతా ఓపెన్ ఏరియా గ్రౌండ్, స్టేడియం, బాస్కెట్బాల్ గ్రౌండ్ ఉంది సార్. ఇందులో కూడా పాస్ చేసినంతా కూడా ఇక్కడ నుంచి చేస్తారు సిటీ సెక్యూరిటీ.